హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వంశీ. ప్రజెంట్ మనతోని సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్, డైరెక్ట్గా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు షర్మిల గారు. ప్రభాస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పిల్లల మీద ప్రమాణం చేస్తానని చెప్తాను. అసలు ఎందుకు ఇద్దరి మధ్య సంబంధం? వాళ్ళ ఫీల్డ్ వేరు, వీళ్ళ ఫీల్డ్ వేరు. ఏదో సినిమా ఫీల్డ్, ఏదో రాజకీయం ఫీల్డ్. ఎలా కనెక్షన్ వచ్చింది, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఎవరైనా కావాలని చేస్తున్నారు రోమన్స్? కావాలని చేసిందే కదండి. ఏదో ఎక్కడో ఏదో లీడ్ దొరుకుతుంది, ఎక్కడో ఏదో ఎవడో చూసుంటాడు, ఒరే అది అక్కడ అయిందట కదా, అట కదా అని చెప్తాడు. ఒక నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు అట కదా, అక్కడ వాళ్ళు వచ్చి వెళ్ళారంట కదా, వెళ్ళారంట కదా అనేది వాళ్ళు నలుగురికి చెప్పిన తర్వాత ఆ నలుగురు 4 వైపులకు వెళ్ళాక వెళ్ళారు అంట కదా అని మరి పోద్ది. ఇంకా అరే అక్కడ వెళ్ళారా అంటే ఈడే పక్కన చూసినట్టు. సో ఇట్లాంటివి దీస్ ఆర్ కాల్డ్ గాసిప్స్, రూమర్స్, అంటే ప్రోపగాండా, ఉన్నది లేనట్టుగా చెప్పడం. సో ఒక 4-5 ఏళ్ళ కిందటికి వెళ్తే మేబీ 4 years అవుద్ది అనుకుంటా, ప్రభాస్ గారికి షర్మిలమ్మ గారికి ఏదో ఉంది అన్నట్టుగా చాలా వైరల్ అయ్యే మాటలు వచ్చాయి. సో దాని మీద ప్రభాస్ గారు కూడా ఒకసారి సీరియస్ అయ్యారు, ఖండించారు. పట్టించుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లం కదా, మళ్ళీ దాని మీద వీడు ఎందుకు ఫీల్ అయ్యాడు ఏదో అనేవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఇవాళ రేపు అరచేతిలో ఫోన్ వచ్చిన తర్వాత ఎవడెవరి గురించి మాట్లాడేస్తాడు, ఎవడెవరి గురించి చెప్పేస్తాడు. సరే, ఈవిడ కూడా చాలా రోజుల తర్వాత స్పందించారు. ఎందుకు స్పందించాల్సి వచ్చింది అనుకుంటున్నాను నేనంటే, నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకప్పుడు షర్మిల గారి గురించి, షర్మిల వ్యక్తిత్వం గురించి బ్యాడ్గా పబ్లిసిటీ చేసింది. ఎన్బీకే అని రోడ్ నెంబర్ 36లో బిల్డింగ్ ఉంది, దాని వెనక ఎన్బీకే అంటే నందమూరి బాలకృష్ణ ఒక టవర్స్ ఏదో ఉంది, ఆ బిల్డింగ్ లో ఉండే ఒక ఆఫీసులో నుంచి ఈ విధంగా ఆ ఐపీ అడ్రస్ ప్రకారం మాకు నా మీద బ్యాడ్గా చేసినట్టు నాకు తెలిసింది. దీనికి బాధ్యతగా లోకేష్ గారు, బాలకృష్ణ గారు బాధ్యత వహించరా అని షర్మిలమ్మ గారు అప్పుడెప్పుడో అన్న వీడియోని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చూపిస్తున్నారు. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని షర్మిలమ్మ ఏమంటున్నారు, నిజంగా చెల్లెల మీద ప్రేమ ఉంటే నువ్వు అప్పుడే ఎందుకు అడగలేదు, నువ్వు అప్పుడే ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడే ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ చేసుకుని ఎందుకు మాట్లాడలేదు, అంతే కదా. అవన్నీ ఎందుకండి? వర్రా రవీందర్ రెడ్డి ఆ మహానుభావుడు, నిజంగా మహానుభావుడు అనాలో ఏం చేయాలి అలాంటి వ్యక్తుల్ని? అంటే మనుషుల్లో సొసైటీలో బతకడానికి అర్హత లేని వాళ్ళు నిజంగా ఎంత దారుణంగా మాట్లాడాడండి. షర్మిలమ్మ పుట్టుక మీద ప్రశ్నించాడమ్మా, విజయమ్మ గారిని కూడా అవమానించాడు కదమ్మా. వాడిని ఒక్క వైసీపీ నాయకుడైనా, ఒక్క వైసీపీ కార్యకర్త అయినా ఖండించారమ్మా? లేదు. ఇప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి చేస్తే తిరిగి వాడి తరపున మాట్లాడుతున్నారు. మీ అందరికి కాదు, ముందు నన్ను అరెస్ట్ చేయండి ఎవరైనా చూస్తాను అని అంటే వాళ్ళందరూ రెచ్చగొట్టేలాగా మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటే తల్లికి చెల్లికి అన్నా కూడా స్పందించలేదంటే పోనీ, ఇప్పుడు ఈయన ప్రమేయం లేకుండా వారి కింద వాడెవడో ఒక వెధవ పోస్ట్ పెట్టాడు అనుకుందాం, ఈయన మీద అభిమానం కొద్ది. కానీ ఒరే మరి అలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తున్నారంటే కోపం రాదా? తల్లికి చెల్లికి అంటే ఇప్పుడు ఉర్దూలో ఓల్డ్ సిటీలో కానీ ఒక వర్డ్ ఉంటుంది, తెలంగాణలో కానీ ఎల్ డాష్ అని ఎవడైనంటే ఊరుకుంటాడా? ఇంకే తిట్టుకైనా యాక్సెప్ట్ చేస్తాడు. కానీ ఆ డాష్ అనే పదం మాత్రం దిగితే మాత్రం అది ఎంత ఫ్రెండ్షిప్ లో ఉన్నా కూడా రేజ్ అయిపోతాడు. అవునా? మరి అంత మాట అన్నా కూడా కనీసం రెస్పాండ్ లేదు, చలించలేదు, ఖండించలేదు. పైగా షర్మిలమ్మ గారిని ఎప్పుడో నా బాలకృష్ణ గారికి, లోకేష్ గారికి అన్న వీడియోని నేను చూపిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించి ఇప్పుడు ఈవిడ ప్రశ్నిస్తున్నారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఆస్తుల గురించి కూడా ఆవిడేం అడగలేదే. ఫస్ట్ ఈయనే సరస్వతి ప్రాజెక్ట్ సంబంధించి ఈయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్ళడం, గిఫ్ట్ డీడ్ క్యాన్సిల్ చేసుకునే ప్రపోజల్లో నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా ఏదో NCTI ఏదో అంటారు దాన్ని, దానికి వెళ్ళినప్పుడు ఈయన ఫస్ట్ బయట పెట్టుకున్నాడు. ఆవిడ ఎక్కడ బయట పెట్టింది? ఆవిడే తిరిగి బయట పెట్టింది, ఆస్తుల కోసం మాట్లాడింది అని చెప్పి అంటున్నారు. అంటే గుడ్డిగా బండగా చెప్పేస్తున్నారు. అంటే వినే వాళ్ళకి ఏమీ తెలియదు, వీళ్ళు సామాన్యమైన గొర్రెలు, మనం ఏం చెప్తే అదే వింటారు అనే ఫీలింగ్ లో మాట్లాడుతున్నారు. తెలీదా? అంటే ఒకవేళ కూటమి ప్రభుత్వం అబద్ధాన్ని నిజం చెప్పేసినా మనకు అర్థం కాదా? అర్థమవుతుంది కదా. లేదా మీ పర్టికులర్ ఛానల్లో 10 సార్లు అన్న దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పేస్తే అర్థం కాదా? మరి విజయమ్మ లాంటి వ్యక్తిని కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా కూడా మీలోంచి కనీసం ఖండించలేదు, ప్రస్తావన తేలేదు అని అంటే ఏమనుకోవాలి? సో అదే ఆవిడ ప్రశ్నించింది. మరి చెల్లి గురించి అంత ప్రేమ ఉన్నప్పుడు చెల్లి వీడియో చూపించావు నేను ప్రెస్ మీట్లో, మరి అప్పుడు నువ్వు ఎందుకు ఐపీ అడ్రస్ ట్రేస్ చేయలేదు? అప్పుడు ఎందుకు నువ్వు కట్టుకోలేదు? అంటే దాన్ని ట్రోల్ చేసింది నువ్వేనా?
దాని వెనక మీ హస్తం ఉందా, మీ వాళ్ళు ఉన్నారా, అదే అడుగుతుంది ఆవిడ. చిన్న ఎగ్జాంపుల్ అండి, తిరుపతి లడ్డు కల్తీ అయింది. ఓకే, ఎవడో కింద స్థాయి వెధవ కక్కుర్తి పడ్డాడు అనుకుందాం. ప్రతిదీ పైవాడు వరకు తెలియాలని లేదుగా. ఇప్పుడు మంత్రి దగ్గర పిఏ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు, మంత్రి గారు పిఏ బిల్డప్ ఇచ్చి సార్ బిజీగా ఉన్నారు బా, బిజీగా ఉన్నారు అన్న కొద్దిగా అపాయింట్మెంట్, బిజీగా ఉన్నారా కుదరదు మా, వెళ్ళి ఒక 1000 పెట్టాం అనుకో, అదా ఒకసారి లోపలిగా చూసి వస్తానంటాడు. మళ్ళీ బయటకు లేదు సార్ సారు ఫోన్లో మాట్లాడతాను అన్న చూడండి, ఇంకో 1000 పెట్టాలి పాకెట్లో, ఒకరి షాకు సార్ ఫ్రీ అయినాక పిలుస్తానంటాడు. ఊరికి అంటే ఇది పెంచుకోవాలి కదా రేటు. మళ్ళీ వచ్చిన తర్వాత బిజీగా ఉన్నారు అంటే మంత్రికి ఈ విషయాలు తెలియదు, పక్కనున్న మంది మార్బలం పిఏలు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. సో అలాగా కింద స్థాయి ఎవడో టీటీడీ ఉద్యోగి కక్కుర్తికి డబ్బు కక్కుర్తికి గడ్డి తింటే మీరేం చేయాలి, ఆడెవడో వెధవ మాకు తెలియకుండా ఇలా చేశాడు, ఆడెవడైనా సరే, ఆడు మా పార్టీ వాడా మా మతం వాడా అని కాదు, ఎవడైనా సరే తప్పు చేశాడు ఎప్పుడు వాడిని శిక్షించండి అని ఒక మాట అంటే అయిపోయిందిగా. అలా అన్నారా వీళ్ళు ఎవరైనా? తిరిగి వెనకేసుకు రావడం, ఇది మా హయాంలో జరగలేదు మీ హయాంలోనే జరిగింది, అనవసరంగా ఎందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, ఎవరు చెప్పారు కల్తీ జరిగిందని, కొవ్వు కలిపారని మాంసం కలిపారని ఎవరు చెప్పారు, ఇలాగెందుకు మాట్లాడడం, అసలు విషయం వదిలేసి. అంటే మీరు ఆడితో మీరు టైఅప్ అయ్యారా కింద వాడితో, అంతే కదా. ఒక డౌట్ సార్, ఇప్పుడు అలా ఎందుకు రూమర్ అంటే ఈ ప్రభుత్వంలో జరిగింది ఎందుకన్నారంటే ఈ 100 రోజుల పాలన సరిగ్గా జరగలేదు కాబట్టి ఈ ఇష్యూని తీసుకొచ్చారని అంటున్నారు వాళ్ళు. పోనీ 100 రోజుల పాలన జరగలేదు ఈ విషయం తీసుకొచ్చారు, మరి రిపోర్ట్లు ల్యాబ్ రిపోర్ట్లు కరెక్టా రాంగా? పోనీ నేను ఎలా అంటున్నాను, నేనేమంటున్నాను 100 రోజుల పరిపాలన కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి, ఆడెవడైనా సరే ఆడిని వదలొద్దు అని ఒక మాట అనొచ్చు కదా, మీరు ఎందుకు అనట్లేదు? ఇప్పుడు మన ముత్యాలమ్మ టెంపుల్ వ్యవహారమే జరిగింది, ముస్లిం లీడర్స్ అందరు కలిసి ఏంటి స్టేట్మెంట్ ఇచ్చారు, వాడు మా మతస్థుడైనా సరే ఏ మతస్థుడైనా సరే ఇటువంటి తప్పుకి పూనుకుంటే వాడిని వదలొద్దు, ఆడు ఎలాంటి వాడిని శిక్షించండి అని చెప్పారు. క్లియర్ కదా. అంటే వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళే ఉసుగొలిపినట్టు కాదు కదా. ఇక్కడ లేదు ఆ కింద స్థాయిని వాళ్ళు సపోర్ట్ చేశారంటే అర్థం ఏంటి, వీళ్ళ హ్యాండ్ ఉన్నట్టేగా. ఇక్కడ కూడా అదే, పోని 100 రోజు పరిపాలన నువ్వు ప్రశ్నించవయ్యా, వాళ్ళ ఆ తిరుపతి లడ్డు అంశం ఎత్తక ముందే మీరు జనాల్లోకి వచ్చి మాట్లాడండి. వాళ్ళు ఏదో అంటే ఇంటి దగ్గర మళ్ళీ ఆ ఛాంబరే, ఆ 4 గోడలే, అదే ప్రెస్ మీట్, అదే 4 గోడలు, ఒకప్పుడు కాన్ఫరెన్స్ కాల్ అదే, ఒకప్పుడు కేబినెట్ సమావేశం అదే, ఒకప్పుడు సెక్రటేరియట్ అదే, ఒకప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ అదే, అన్నిటికీ అదే రూము. బయటికి రండి. ఇప్పుడు కూడా అసెంబ్లీ సమావేశాలు